దాదాపు 5 రోజుల నాటకీయ పరిణామాలు. ఇదిగో అయిపోయింది, అదిగో అయిపోయిందని అనుకున్నా ఎంతకీ తెగలేదు, ముడిపడలేదు. మొత్తానికి ఆ అనిశ్చితికి తెరపడింది. ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాట జరిగిన పరిణామాలివి. ఎట్టకేలకు విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కాస్త ఆలస్యమైనా సరే ఆ తంతైతే ముగిసింది. మరి తరువాత సంగతేంటి? ఇదే ఇప్పుడు చర్చకు వస్తున్న అంశం. ఫలితాల్లో మ్యాజిక్ ఫిగర్ వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసుంటే కథ వేరేలా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 5 పార్టీల మద్దతు కూడగట్టుకోవాల్సి వచ్చింది. ఇదే విజయ్కు అతిపెద్ద సవాల్ కానుంది. ఈ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపటం ఒక ఎత్తు అయితే, ఇచ్చిన హామీలు అమలు చేయటం మరో ఎత్తు. ఇక ప్రజలు కోరుకున్న మార్పును సాధ్యం చేసి చూపించడం సీఎం విజయ్పై ఉన్న మరో అతిపెద్ద బాధ్యత. మరి వీటన్నిటినీ విజయ్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు? పరిపాలనలో తనదైన మార్క్ ఎలా చూపించనున్నారు? ஒரு fresh governance, ஒரு new governance ஒன்னு கொடுப்போம். This is a new beginning. A new era of a real secular social justice starts now. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో విజయ్ చెప్పిన మాటలు ఇవి. తమిళనాట సరికొత్త శకం మొదలైందని ఎంతో ఎమోషనల్ గా చెప్పారాయన. ఆయన ప్రసంగం ఆద్యంతం ఇలాగే చాలా పవర్ఫుల్ గా సాగింది. నిజానికి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన మొదటిసారే ఈ స్థాయిలో సీట్లు రాబట్టుకోవడం గొప్ప విజయమే. మ్యాజిక్ ఫిగర్ తెచ్చుకోవటానికి కొన్ని ఇబ్బందులు ఎదురైనా మొత్తానికి ఆ కథ సుఖాంతమే అయింది. సీఎంగా జోసెఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి అయ్యేందుకు మొత్తం 5 పార్టీల మద్దతు తీసుకున్నారు. సొంతగా 108 సీట్లు గెలుచుకోగా విజయ్ గెలిచిన 2 స్థానాల్లో ఒకటి మినహాయిస్తే ఆ పార్టీ సభ్యుల సంఖ్య 107కు చేరింది. ఎన్నో నాటకీయ పరిణామాల తర్వాత కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలు టీవీకే పార్టీకి మద్దతుగా నిలిచాయి. ఫలితంగా విజయ్ బలం 120కి పెరిగింది. అలా ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. అయితే ఇక్కడి వరకు ఓ లెక్క, ఇకపై మరో లెక్క. ఎందుకంటే సీఎం విజయ్ కు అసలు సిసలు సవాళ్లన్నీ ఇప్పుడే మొదలు కానున్నాయి. విజయ్ కు ముందున్న సవాళ్లలో మొట్టమొదటిది బల పరీక్షలో నెగ్గడం. ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ అయితే వచ్చింది, కానీ ఆ బలాన్ని సభలో నిరూపించుకోవటం అత్యంత కీలకమైన ప్రక్రియ. మే 13వ తేదీన బల నిరూపణ చేసుకోవాలని ఇప్పటికే తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ గడువు విధించారు. ఈ ప్రక్రియను సజావుగా దాటటమే కీలకం. నిజానికి 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో 120 సీట్లు అనేది తక్కువ మెజారిటీయే. బల నిరూపణ సమయంలో ఏ పార్టీ అయినా మద్దతు ఉపసంహరించుకుంటే ఫ్లోర్ టెస్ట్ పాస్ అవ్వడం సాధ్యం కాదు. అప్పుడు ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంది. అంతేకాదు, టీవీకే సాధించుకున్న 107 సీట్లతో పాటు మిత్రపక్షాలతో కలుపుకుంటే బలం మొత్తంగా 120గా ఉంది. బల నిరూపణ రోజు వీరంతా తప్పనిసరిగా సభకు హాజరు కావాల్సి ఉంటుంది. వీరిలో కొంతమంది గైర్హాజరైనా బల పరీక్షలో నెగ్గడం కష్టమే. ఇక్కడ మరో చిక్కు కూడా ఉంది. విజయ్ కు మద్దతు ఇచ్చిన పార్టీలు మొన్నటి వరకు డీఎంకేకు మిత్రపక్షాలు. ఒకవేళ పాత మైత్రిని కొనసాగించాలని నిర్ణయించుకుని విజయ్ కు మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం చిక్కుల్లో పడటం ఖాయం. విజయ్ కు మరికొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఓ టీవీకే ఎమ్మెల్యే గెలుపుపై అనుమానాలు వ్యక్తం చేసిన డీఎంకే నేత ఒకరు హైకోర్టులో పిటిషన్ వేశారు. బల పరీక్ష రోజున ఆ ఎమ్మెల్యే సభకు హాజరు కాకుండా అడ్డుకోవాలని అందులో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుగుతుంది. అసలే మెజారిటీ ఓ మోస్తరుగా ఉంది. ఇలాంటి సమయంలో ఏమైనా లెక్కలు మారినా కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు వేరే పార్టీలోకి వెళ్లాలని అనుకున్నా కథ మొత్తం రివర్స్ అవుతుంది. ఇక స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక విషయంలోనూ ఇబ్బందులు తప్పేలా లేవు.
విజయ్కు మెజారిటీ మార్కుకు కేవలం 2 సీట్లు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలోని 2 లేదా 3 సభ్యులు ప్రతిపక్షాలు నిలబెట్టిన స్పీకర్ అభ్యర్థికి ఓటు వేస్తే ప్రస్తుత ప్రభుత్వం ప్రమాదంలో పడక తప్పదు. పైగా ప్రతిపక్షాలు నిలబెట్టిన అభ్యర్థి స్పీకర్గా ఎన్నికైతే భవిష్యత్తులో విజయ్ ప్రభుత్వానికి సవాళ్లు ఎదుర్కోవచ్చు. అలా ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థి స్పీకర్గా ఎన్నికైతే అధికార కూటమిలో నమ్మకం సన్నగిల్లుతుంది. అందుకే ఉన్న బలాన్ని జాగ్రత్తగా కాపాడుకోవటం, సభలో దాన్ని నిరూపించుకోవటం విజయ్ ముందున్న అతిపెద్ద సవాళ్లు. ఇక విజయ్ ప్రభుత్వానికి వచ్చిన మరో ఇబ్బంది హామీల అమలు. టీవీకే గెలుపులో మేనిఫెస్టో పాత్ర కూడా కీలకమే. కొన్ని అంచనాల ప్రకారం మహిళలు, యువత పెద్ద ఎత్తున టీవీకేకు ఓట్లు వేశారు. నిజానికి విజయ్ కూడా వీరినే దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రూపొందించి హామీలు ఇచ్చారు. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు, సంవత్సరానికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, బడికి వెళ్లే పిల్లలున్న తల్లులకు 15,000 ఆర్థిక సాయం, నిరుద్యోగ యువతకు నెల 4,000 రూపాయల భృతి, అంకుర సంస్థలకు 5 లక్షల రూపాయల రుణం లాంటివి ఇందులో కీలకంగా ఉన్నాయి. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగానే ఉన్నా అమలు చేయడానికి భారీగా నిధులు అవసరమవుతాయి. ఇప్పటికే ఆర్థికవేత్తల అంచనా ప్రకారం ఈ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలంటే ఓ ఏడాదికే కనీసం 1,00,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అన్నదే పెద్ద ప్రశ్న. ఈ లెక్కను చూస్తే 5 ఏళ్లలో ఎంత లేదన్నా కనీసం 4.5 లక్షల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. తమిళనాడుకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో పన్నుల ద్వారా ప్రభుత్వానికి సుమారు 2 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. అంటే అందులో సగం కేవలం సంక్షేమ పథకాలు అమలు చేయడానికే ఖర్చు చేయాల్సి రావచ్చు. 107 స్థానాల్లో గెలుపొందడం ఒక దశ అయితే, ఈ 5 సంవత్సరాలు సీఎం గా కొనసాగడం మరో దశ అనే చెప్పవచ్చు. ఇప్పుడు ఈ బ్యూరోక్రసీని, కూటమిలో ఉన్న ఈ ప్రభుత్వాన్ని సమన్వయపరుస్తూ ఎలా కొనసాగించాలి 5 సంవత్సరాలు, ప్లస్ ఈ అప్పుల కుప్పలో ఉన్న ఈ స్టేట్ ని ఇన్ని హామీలు ఇచ్చిన ప్రజలకు హామీలు ఇచ్చారు కదా, ఇవన్నీ ఎలా నడుపుతారో కూడా మనం చూడాల్సింది. కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. ఇంకా రాష్ట్రం అప్పుల కుప్పలో ఉన్న రాష్ట్రం నడవాలంటే జిఎస్టీ పన్నులు, ఇంకా ఇతరత్ర పన్నులన్నీ కూడా పెంచాలి. దీనన్నిటికి కూడా కేంద్రం అనుమతి కావాలి. కేవలం నగదు బదిలీకి సంబంధించిన పథకాలు అమలు చేయడానికే ఏటా 18 నుంచి 20,000 కోట్లు అవసరమవుతాయని అంచనా. ఇక జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు లాంటివి ఉంటూనే ఉంటాయి. ఈ ఖర్చులన్నింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారన్నది మరో ప్రశ్న. ఈ ఖర్చులకు తగ్గట్టుగానే ఆదాయం పెరగకపోతే మళ్లీ అప్పులు తెచ్చుకోక తప్పదు. ఇదే జరిగితే తమిళనాడు అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే డీఎంకే ప్రభుత్వం సుమారు 10 లక్షల కోట్ల అప్పు చేసి ఖజానాను ఖాళీ చేసిందని విజయ్ తన ప్రమాణ స్వీకార ప్రసంగంలో ప్రస్తావించారు. త్వరలోనే దీనిపై ఓ శ్వేతపత్రం విడుదల చేస్తానని చెప్పారు. మరి ఇంత అప్పు ఉంటే విజయ్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేందుకు ఖర్చులు కూడా కలుపుకుంటే రుణభారం మరింత భారీగా పెరుగుతుంది. కొత్తగా ఆదాయం లేకుండా ఈ హామీలన్నీ నెరవేర్చడం దాదాపు అసాధ్యం. ఇక రైతుల రుణాల మాఫీ, మద్దతు ధరతో పాటు ఉద్యోగుల జీతాల పెంపు లాంటి హామీలు అమలు కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన ఫైల్పై సంతకం చేశారు విజయ్. 200 యూనిట్ల వరకు ఫ్రీగా కరెంటు సప్లై చేయనుంది ప్రభుత్వం. ఇది కూడా ప్రభుత్వంపై ఆర్థిక భారం మోపనుందన్న విశ్లేషణలున్నాయి. The assurance is that there would be no 2 centers, power centers. There'll be only one, and he'll be the decision maker. So he understands that this is a very difficult journey. I think the fact that he understands that there isn't enough money to make all his promises come true, free power. This is going to cost a fortune. Already the Tamil Nadu electricity generation and a distribution company, if I'm right, suffers about 16,000 crores annually. So he will have to start a new era where slowly he will have to wean away people from these subsidies and freebies. ప్రజలు కోరుకున్న విధంగా సుపరిపాలన అందించడం విజయ్ ముందున్న మరో అతిపెద్ద సవాల్. నిజానికి పార్టీ పెట్టిన 2 ఏళ్లకే టీవీకే అధికారంలోకి వచ్చింది. విజయ్కు పూర్తి స్థాయిలో పరిపాలనా అనుభవం కూడా లేదు. గెలవడం వరకు సరే, కానీ ప్రభుత్వాన్ని నడపడం అంటే అంత ఆషామాషీ కాదు. ఎన్నో సమస్యలుంటాయి. వాటన్నింటినీ పరిష్కరించుకోవాలి. ఎన్నో అంశాలపై పట్టు సాధించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక అంశాల నిర్వహణను ఒంటబట్టించుకోవాలి. పరిపాలనా విధానాలపైన అధ్యయనం చేయాలి. ఏదైనా అనుకోని ఇబ్బంది వస్తే సమర్థంగా ఎదుర్కోవాలి. మరి కీలక విషయం ఏంటంటే ప్రస్తుతం టీవీకేపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకే ఎన్నో ఏళ్లుగా ఉన్న డీఎంకే, అన్నా డీఎంకేను కాదని మరి ఓటర్లు విజయ్కు పట్టం కట్టారు.
అంచనాలు అందుకోవాలన్న ఒత్తిడి తప్పకుండా ఉంటుంది. ఇక కొత్త పార్టీగా తమిళ రాజకీయాల్లో ఇప్పుడిప్పుడు అడుగులు వేస్తోంది టీవీకే. క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఇంకా సంపాదించుకోలేదు. ప్రతిపక్షాలను ఎదుర్కోవాలంటే ముందుగా దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉంటుంది. అంతేకాదు, ప్రతిపక్షాల ఎత్తులను అంచనా వేసి అందుకు సరైన వ్యూహాలు రచిస్తూ రాజకీయ చతురత సంపాదించుకోవటం అత్యంత కీలకం. శాంతి భద్రతలను అదుపులో ఉంచడం, డ్రగ్స్ ముఠాలను కట్టడి చేయడమూ ముఖ్యమే. సంకీర్ణ ప్రభుత్వ నిర్వహణ అనే అతిపెద్ద బాధ్యత విజయ్ భుజాలపై ఉంది. దాన్ని సమర్థంగా కొనసాగించడం కీలకం. జయలలిత, ఎంజీఆర్, కరుణానిధి పేర్లు లేకుండా తమిళ రాజకీయాల ప్రస్తావనే ఉండదు. ఆ స్థాయి లెగసీని విజయ్ సొంతం చేసుకోవడం ఇంకా ముఖ్యం. మ్యాజిక్ ఫిగర్ సాధించి ఉంటే ఇది పెద్ద కష్టమయ్యేది కాదేమో. కానీ సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు అందరి మద్దతు కూడగట్టుకోవాల్సి వస్తుంది. సిద్ధాంతాల పరంగా కొన్ని విభేదాలు వచ్చే అవకాశమూ ఉంటుంది. అలాంటప్పుడు విజయ్ తన వ్యక్తిగత అభిప్రాయాల విషయంలో రాజీ పడాల్సి రావచ్చు. ఇక కేబినెట్లో కీలకమైన మంత్రిత్వ శాఖలు తమకు అప్పగించాలని మిత్రపక్షాలు డిమాండ్ చేయొచ్చు. అలాంటప్పుడు సీఎంగా ఉన్న ఆయా శాఖలపై అధికారం ఉండదు. విజయ్ కొత్త నాయకుడు, కొత్త నాయకత్వం, అదేవిధంగా పూర్తి అధికార యంత్రాంగం అంతా కూడా సమన్వయంతో ఉంటుందనే గ్యారంటీ ఇప్పుడే చెప్పలేము. అదేవిధంగా వీళ్ళందరినీ సమన్వయం చేసుకోవాల్సిన అవసరం విజయ్కు ఉంటుంది. ఈ సంకీర్ణ భాగస్వామ్య ఒత్తిడి అనేది విజయ్ మీద ఉంటుంది. ఎందుకంటే మిత్ర పార్టీలో తమకు ఎక్కువ శాఖలు కావాలా, అదేవిధంగా ప్రాధాన్యమైన శాఖలు కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకోవచ్చు. సో ఇది జరిగిన ఆశ్చర్యం లేదు. బలమైన ప్రతిపక్షాలు ఉన్నాయి. ఎందుకంటే డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, ఇద్దరు కూడా పూర్తి స్థాయి బలంతో ఉన్నటువంటి వ్యక్తులు బలమైన ప్రతిపక్షాలుగా రేపు విజయ్ని పరిపాలన ఇరకాటన పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. తొలిసారి అధికారం చేపట్టడం వల్ల కేబినెట్లో మిత్రపక్షాల్లోని అనుభవం ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇస్తే కొత్త వారితో ఇబ్బందులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. టీవీకే తరపున గెలిచిన వారిలో చాలా మంది ఉన్నత విద్యావంతులే ఉన్నప్పటికీ పరిపాలనా అనుభవం లేకపోవడం కాస్త ఇబ్బందికరమే. ఇలాంటి సవాళ్లెన్నో సీఎం విజయ్ ముందున్నాయి. వీటన్నింటినీ ఎలా అధిగమిస్తారు, ఆయన ప్లాన్స్ ఏంటి అన్నది వేచి చూడాల్సిందే.